ఎప్పుడైనా లైఫ్లో లవ్ ఎట్ ఫస్ట్ సైట్ జరిగిందమ్మా మీకు? జరిగే ఉంటుందిలే. సో ఒక్కసారి డిస్కస్ చేసుకుందామా? నేను స్టార్ట్ చేస్తా. దీన్ని కొంచెం డ్రామాటిక్గా ఉంచుదాం. ఇమాజిన్ చేసుకోండి, క్లౌడీ మూడీ డే మార్నింగ్ విత్ లిటిల్ షవర్స్ అండ్ పీపుల్ మీ చుట్టూ తోసుకుంటూ ఒకరిపైన ఒకరు పడుతూ. ఇమాజిన్ చేసుకోండి, ఆ క్షణంలో మీరు తనని చూసారని. అంత రొమాంటిక్గా ఉంది కదా. నాకు అలాగే అనిపించింది. మీరు మీ చూపుని తన నుంచి పక్కన తీసుకోలేక తన వెంటే నరిచి తను ఎక్కడ వెళ్తే అక్కడ వెళ్ళి ఎలాగైనా తనని మీ సొంతం చేసుకోవాలని మీకు అనిపించిందా? నాకైతే అనిపించింది. కాదండి, నేను చెప్పేది అమ్మాయి గురించి కాదు. మై లవ్ టువర్డ్స్ దిస్ వాచ్, టైటన్ Neo 4. ఎందుకు ఇండియాలో టైటన్ వాచ్ని చూస్తే మరీ ఎక్స్పెన్సివ్ రేంజ్ వాచ్లో చూస్తారు, లేకపోతే ఇండియన్ బ్రాండ్ కదా ఏం కొంటాం, ఫారెన్ బ్రాండ్స్ కొందాం అన్నట్టు చూస్తారు. సరే, ఈరోజు నేను టైటన్ గురించి చెప్తాను. దిస్ ఈజ్ మై వాచ్ రివ్యూ ఆఫ్టర్ యూజింగ్ టైటన్ ఫర్ 7 years. ఇది టైటన్ Neo 4 బ్రాస్ కేస్తో మెటల్ స్ట్రాప్తో వస్తుంది. బ్యూటిఫుల్ డ్రెస్ వాచ్ అండ్ బై ద వే డైలీ వేర్ వాచ్ ఆల్సో. ఇది వచ్చేసి 50 meter వాటర్ డెప్త్తో వస్తుంది, అంటే 50 meters వరకు ఏం కాదు. 7.7 mm కేస్ థిక్నెస్ డయామీటర్ 49.2, వెయిట్ వచ్చేసి 196 grams ఉంది. పర్ఫెక్ట్ బ్లెండ్ ఆఫ్ డైలీ వేర్ అండ్ క్యాజువల్ వేర్ వాచ్ ఫార్మల్ టైమ్స్ కానీ ఏదైనా ప్రజెంటేషన్స్ కానీ ఉంటే డెఫినెట్గా డైలీ ఇదే. ఈ ప్రైస్ సెగ్మెంట్లో ఇండియాలో దీనికంటే బెటర్ బిల్డ్ చేసే బ్రాండ్ ఇంకోటి ఉండదు ద ధూప్ వాచ్. ఈవెన్ ఈ వీడియో షూట్ చేసేటప్పుడు కూడా మినిమం 4 to 5 times కింద పడింది. మీరు దానిపైన ఉన్న స్క్రాచెస్ చూస్తే ఆటోమేటిక్గా తెలుసుకోవచ్చు. 7 to 8 years గ్యాప్ అవుతుంది, అయినా పెయింట్ ఇంకా ఫేడ్ అవ్వలేదు. క్రోనోగ్రాఫ్స్ అన్నీ పర్ఫెక్ట్గా పనిచేస్తున్నాయి, కానీ పెట్టుకోవడానికి నాకే బరువు. ఎగ్జాక్ట్గా తీసుకున్నప్పటి నుంచి 2 times బ్యాటరీ మార్చాను అంతే. సో ఓవరాల్ ఫైనల్గా నా రివ్యూ వచ్చేసి, టైటన్ అనేది చిన్న బ్రాండ్ అయితే కాదు చూడవచ్చు కదా, మీరు చూస్తున్నారు కదా ఇక్కడ ఎంత పెద్ద బ్రాండ్, ఎన్ని సబ్ బ్రాండ్స్ ఉన్నాయో. సో ఈ బ్రాండ్ నుంచి వచ్చిన ఏ వాచ్ అయినా సరే మీ కళ్ళు మూసుకొని తీసుకోవచ్చు సో ఒకవేళ ప్రైస్ తక్కువ ఉందనుకో చీప్ వాచ్, ప్రైస్ ఎక్కువ ఉంటే ఎక్స్పెన్సివ్ వాచ్, అలాంటివి ఏం లేదు. ఈ బ్రాండ్ ఎంత పెద్ద బ్రాండ్ తెలుసు కదా, క్వాలిటీ స్టాండర్డ్స్ కూడా దాని తగ్గట్టు మెయింటైన్ చేస్తుంది. సో మీరు అనొచ్చు, ఏంటి బ్రో టైటన్ తక్కువ ప్రైస్ అంటున్నారు అనొచ్చు. కొన్ని వాచెస్ కూడా బిలో 2000 వస్తున్నాయి, మీరు వాటిని అయితే చీప్ వాచెస్ అని అయితే అనుకోకు. ఏ టైటన్ వాచ్ అయినా సరే నా పర్సనల్ రివ్యూ వచ్చేసి ఆల్మోస్ట్ 15 years ఐస్ బ్లైండ్గా పనిచేస్తాము. మీరు కళ్ళు మూసుకున్న 15 years ఆరామ్సే వచ్చేస్తాయి. నాకు తెలిసిన ఒక వాచ్ కలెక్టర్ని అడిగితే ఆయన చెప్పారండి, ఆయనకు 30 years ఆఫ్ వాచ్ కలెక్టింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. సో ఆయన చెప్పాడు, కంపెనీ స్టార్ట్ చేసిన కొత్తలో వై డోంట్ యూ మేక్ స్విస్ మేడ్ వాచెస్ ఇన్ ఇండియా అని చెప్పేసి మెషినరీ అన్నీ స్విస్ నుంచి ఇంపోర్ట్ చేసి ఆ రేంజ్ ఆఫ్ క్వాలిటీ అండ్ అవుట్పుట్ ఇవ్వాలని చెప్పి చేసిన బ్రాండ్ అండి. సో డోంట్ థింక్ దిస్ ఈజ్ యాజ్ ఎ లో వాచ్ బ్రాండ్. ఓకే, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్కి డీ ఇచ్చే ఏకైక వాచ్ బ్రాండ్ ఫ్రమ్ ఇండియా. సో నా ఫైనల్ రివ్యూ వచ్చేసి ద బెస్ట్ వాచ్ బ్రాండ్ ఆఫ్ ఇండియా. ఓకే, సరే, నేను కర్ణన్ ఉంటాను. బాయ్ బాయ్.